అవుటర్స్ అండ్ పొరంబోక్స్ ఆర్ నాట్ అలౌడ్. అంటే నేను అనేది ఈసారి ఎలాగో పాస్ అయిపోతా కదా, ఈ లోపల టైం వేస్ట్ ఎందుకు బాబాయ్? ఎస్ఐ జాబ్ కి 3 అటెంప్ట్స్, అందులో 2 ఆల్రెడీ ఫెయిల్డ్ బై యూ. ఇంగ్లీష్ బాబాయ్ దెబ్బ కొట్టేసింది. సంబడి ఫ్రమ్ లండన్ విల్ కమ్ అండ్ రైట్ ఫర్ యూ. బాబాయ్ మన దేశాన్ని అనగబెట్టిన బ్రిటిష్ వాడు వదిలిపోయిన ఇంగ్లీష్ మన దేశాన్ని కాపాడే పోలీసుడికి ఎందుకు బాబాయ్? అసలు మన పోలీసుడికి కావాల్సింది ఇంగ్లీషా, నిజాయితీయా? అసలు మన పోలీసుడికి కావాల్సింది ఇంగ్లీషా, పట్టుదల? అసలు మన పోలీసుడికి కావాల్సింది ఇంగ్లీషా, సాహసమా? పోలీస్ వర్డ్ ఇంగ్లీష్ రా, బ్లడీ ఫూల్. చిచి, అది కూడా ఇంగ్లీష్ దరిద్రమేనా? సరే, రక్షక భటుడు అంటే ఆంజనేయ స్వామి. చూడు, నేను సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయి మనందరూ తలెత్తుకునేలా ఒక గొప్ప పని చేయకపోతే నా పేరు రామారావే కాదు. బ్లడీ ఫూల్. పాపం యువర్ మామ్, షీఈ్ రన్నింగ్ ఎ టీ షాప్ ఇన్ బిఫోర్ ద పోలీస్ స్టేషన్. గో గివ్ హర్ ఎ హెల్పింగ్ హ్యాండ్. వాళ్ళ ముత్తాత స్వాతంత్రం ముందు హోంగార్డు, వాళ్ళ తాత స్వాతంత్రం తర్వాత కానిస్టేబుల్, వాళ్ళ నాన్నగారు మన పోలీస్ స్టేషన్ లోనే హెడ్ కానిస్టేబుల్. ఆ రకంగా చూస్తే నా కొడుకు ఎస్ఐ అవ్వాలి కదా. ఇప్పటికే 2 సార్లు ఫెయిల్ అయ్యాడు, ఈసారి తప్పకుండా ఫెయిల్ అవుతాడు. నీది నోరా తాడి మట్టారా? ఎలుగుబడిలా ఉండి నువ్వే కానిస్టేబుల్ అయ్యో, నా కొడుకు ఎస్ఐ అవ్వలేడా? నువ్వు డబుల్ తీరా. యూనిఫామ్ వేసుకున్న పోలీసుని తిట్టడం చట్టరీత్యా నేరమే. అలా చెప్పరా బాబు మీ అమ్మకి. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పొద్దున పొరపాటున ఎస్ఐ అయినావనుకో మా పని గోవిందా గోవిందా. వెళ్ళు బాబాయ్, వెళ్ళు. రోజు ఎవరో ఒకరికి మన ఫ్యామిలీ చరిత్ర చెప్పకపోతే నీకు నిద్ర పడతాయి. సార్, సార్ కు 4 టీ. సార్, అమ్మా అమ్మా అర్జెంట్ ఇన్స్పెక్టర్ గారికి టీ తేవాలి. ఒరే ఒరే, నువ్వు ఇలా టీలు మోసుకెళ్ళడం నాకు అసలు నచ్చట్లేదురా. నువ్వు ఎస్ఐ యూనిఫామ్ వేసుకుని దర్జాగా లోపలికి వెళ్ళాలి. ఒరే ఓంబ్లేస్, రారా. ఏంటమ్మా, అది నాన్న పనిచేసిన స్టేషనే. నానేమన్నాడు? పోలీసులంటే ఆంజనేయ స్వామి అన్నాడు. మనం ఇన్స్పెక్టర్ అయ్యేదాకా ఆంజనేయ స్వామికి సేవ చేసుకుంటాం. పుణ్యమే అమ్మా. నువ్వు బంగారురా. గుడ్ మార్నింగ్ బాబాయ్. మార్నింగ్ రా. ఏ కేసు పెట్టాలో మాకు తెలుసు. ఇది 415. 416 బాబాయ్. 415 రా. 415 అంటే డైరెక్ట్ గా మోసం చేయడం. 416 అనుకోండి, ఎదుటివాడి పేరు వాడి మోసం చేయడం. ఏంటక్క, పెళ్లి రోజు కూడా లీవ్ లేదని ఫీల్ అవుతున్నావా? అవునరా, మన పోలీసు వాళ్ళకి హాలిడేస్ ఉంటే జనాలకి హ్యాపీ డేస్ ఎలా ఉంటాయక్క? బాగా చెప్పావు తమ్ముడు. సిఐ గారికి ఒక 5, ఎస్ఐ గారికి ఒక 3, నాకొక ఆ బైక్ అంతా 15,000 కూడా రావు సార్. కాస్త జాగ్రత్త బాబాయ్. ఈ మధ్యన అసలే మీడియా వాళ్ళు, ఏసీపీ వాళ్ళు ఎక్కడెక్కడో కెమెరాలు పెట్టి మరీ పట్టుకుంటారా? నేను ఊరికే రా. ఎరా, ఇది మీ బాస్ పనేనా? లేదన్నా, ఈ మధ్య బైకులు దొంగతనం చేయట్లేదు, సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నా. అయితే ఆ పీటర్ గడి పనే. కరెక్ట్. మీ ఫ్రెండ్ పీటర్ గడిని పట్టుకొస్తే ఆయన బైక్ కూడా వచ్చేస్తా. ఇవన్నీ బాగా తెలుసురా నీకు. ఏదో చిన్న కుర్రాడు పాపం అని పనిలో పెట్టుకున్నాం సార్. ఇంతకు ముందు కూడా మా ఇంట్లో చాలా సార్లు డబ్బులు పోయాయి సార్. చెప్పరా? అవును సార్, అమ్మ ఇచ్చిన డబ్బులు నేను స్నానానికి వెళ్తూ కరెక్ట్ గా నా గైడ్ లో 45-46 పేజ్ మొదలు పెట్టాను సార్. వీడు అక్కడ ఉన్నారు సార్. ఈ బుక్ లో పేజ్ నెంబర్ 45-46 ఎక్కడ ఉందో చూపి. నీ కూడా వెంటరా మధ్య మధ్యలో. సార్, ఈ అబ్బాయి అబద్ధం చెప్తున్నాడు సార్. మా అబ్బాయి అబద్ధం చెప్పడం ఏంటి మొత్తం సార్? ఇప్పుడే తేలిపోద్ది. ఒక్క నిమిషం ఆగండి. ఆగండి, నువ్వు చూపించరా. ఇది ఆ పుస్తకం కాదు, ఇది వేరే పుస్తకం. అది వేరే బుక్ అంటారా పాపం. ప్రపంచంలో ఏ పుస్తకంలో అయినా సరే 45-46 పక్క పక్కన ఉండవు సార్. ఒక పేజీకి ఇటు అటు ఉంటాయి. అవునా? ఆ అబ్బాయి చూడమ్మా, సార్ చేసిన తప్పు ఒప్పుకున్నాం అనుకో, అది పశ్చాత్తాపం అవుతుంది. అదే మేం పట్టుకున్నాం అనుకో, దొంగతనం చేసినందుకు, చేసిన దొంగతనం ఇంకోటి మీద నెట్టినందుకు, అది తెలివైన మా సీఐ గారికి అబద్ధం చెప్పినందుకు 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడుతుంది. చెప్పు. తీసానన్నా. ముందు పిల్లల్ని సరిగా పెంచడం నేర్చుకోండి, ఆ తర్వాత వచ్చి కంప్లైంట్ ఇద్దరు. సారీ సార్, టైం వేస్ట్ చేస్తారు. ఎలాండి రామారావు సార్, చెప్పండి సార్. నువ్వు ఇంక ఎస్ఐ అయిపోవచ్చురా. నా శిష్యరికంలో చాకులో తయారయ్యవనుకో. థ్యాంక్స్ సార్. అవును, ఈ 45-46 పేజెస్ ప్రతి పుస్తకంలో అలాగే ఉంటాయా? అదేంటి సార్, మీకు తెలీదా సార్? అంటే మేము చదువుకునేటప్పుడు మా పుస్తకాల్లో నంబర్లు ప్రింట్ చేసేవాళ్ళు కాదు. సెల్యూట్ సార్. టీ బడి పట్టరా. ఓకే వెళ్ళు. చిచి, చూడమ్మా, ఒక్కరు కూడా డ్యూటీ సరిగ్గా చేయట్లేదే. అసలు పోలీస్ అంటే ఎలా ఉండాలి? ఏమైందిరా? ఇదిగోరా, ఆయన ఇంకెన్నాళ్ళే, 2 నెలలు నేను ఎస్ఐ అయ్యాక చూపిస్తా. ఒక్క తప్పుడు కేసు ఉండదు, ఒక్క కేసు పెండింగ్ ఉండదు. దడదడలాడి చేస్తా స్టేషన్ మొత్తాన్ని. సార్, అమ్మా ఇన్స్పెక్టర్ గా టీ ఇవ్వాలి. ఇవ్వే. ఆహా, అబ్బా, ఆహా. 1 2 3 4 హై లైరే లప్పర్ బొమ్మ బేసు చూస్తే బెల్లం దిమ్మ దీని ఊపే గంజాయమ్మ రేసు గుర్రం ఇచ్చేయమ్మ. మధ్యలో ఎందుకు పడతావరా? బర్రె గొంతు చేసుకొని దున్నేనుగులా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ పాడుతున్నాడు కదా. ఎవరు మాస్టర్ వీడు, నువ్వు ఎవరినంటున్నావు నాకు అర్థమైంది. ఏదో ఈ సాంగ్ లో డాన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కాస్ట్యూమ్స్ డిస్కస్ చేద్దామని ఇక్కడ పిలిపించా.
కాస్ట్యూమర్ లో క్రియేటివ్ డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే అలాగే మీరు పాడండి తమ్ముడు. దీని ఒళ్ళు చూస్తే పల్లి పట్టిలో సభ్య చెప్పి ఎంత పోతుందా? తిండి వస్తుందిరా లంచ్ టైం తిండి వస్తుంది పంది లెక్క తిందుగా నువ్వే తిందుగా సభ్యులు చెప్పారా మాస్టర్ కి మాస్టర్ ఎద్దు ఓకేనా బీఫ్ చికెన్ రా చికెన్ చికెన్ బీఫ్ వద్దా మాస్టర్ నిన్ను తింటా నెక్స్ట్ తమ్ముడు మీరు పాడండి. దీని ఒళ్ళు చూస్తే పల్లి పట్టిలో చూస్తే సారా పట్టిలో సూపర్ తమ్ముడు సూపర్ సార్ ఎదిరిపోయింది పాట మనం హిట్ కొడుతున్నాం. ఈ పాటకు మనం ఏం చేద్దాం అంటే స్పెయిన్ వెళ్ళి మాస్టర్ మాటి పెయిన్ అనకండి ప్రొడ్యూసర్ గారికి పెయిన్ వస్తుంది అంటే నేను స్పెయిన్ అని ఎందుకన్నానంటే హైదరాబాద్ లో చేయకపోవడానికి 2 రీజన్స్ అండి. ఒకటి ఇక్కడ స్ట్రీట్స్ చాలా అగ్లీగా ఉంటాయి. 2 ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేస్తా ఉంటారు. సో రిస్క్ ఉంది కాబట్టి అందుకనే అన్నాను. పోన్లేండి మనం ఇలాంటి ఓ సెటప్ ని RFC లో ప్లాన్ చేద్దాం. పని పాట లేకుండా రోడ్డు మీద పొరంబొగల్లా తిరిగే వాళ్ళు మన ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు కదండి. అలాంటి ఓ సెటప్ లో మల్టీ కలర్ కాస్ట్యూమ్స్ తోటి ఒక 1500 మంది 1500 ఒక 500 మంది తోటి మల్టీ కలర్ కాస్ట్యూమ్స్ వేసి ఒక సెటప్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఆ సెటప్ మధ్యలో ఒక గోల్డ్ కార్. అక్కడ నేను కంపోజ్ చేసిన మూమెంట్ ఏంటి, ఇక్కడ నువ్వు వేసే స్టెప్పులు ఏంటి? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా హూ am I? I am one of India's best choreographers. నాకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయో తెలుసా? అవును చాలా కాస్ట్యూమ్ నేను కష్టపడి 1 వీక్ తపస్సు చేసి క్రియేటివ్ గా కంపోజ్ చేసిన స్టెప్ ని కంపు చేసి పడేస్తావు. డాన్స్ అసిస్టెంట్ లో ఉండు. మీరు కంపోజ్ చేస్తుంటే చేసాం కదా మాస్టర్. సార్ అంటే నోట్లో మరమరాలు వేసుకున్నట్టు చేస్తావేంటి? నువ్వు ఎలా చేసావు చెప్పనా? ఏంటిది ఫిట్స్ వచ్చిన కాకిలాగా? డాన్స్ ఇస్ మెంట్ టు హ్యావ్ గ్రేస్. ఇది కదా గ్రేట్ మాస్టర్ మీరు ఇది కంపోజ్ చేయలేదు కదా మాస్టర్. రిహార్సల్స్ కి రారు. పోన్ రండి నేర్పిస్తామంటే రారు. గెస్ట్ హౌస్ కా రిహార్సల్స్ నీకు చెప్తే నువ్వు పని చేయముందే. చెప్పినప్పుడు గెస్ట్ హౌస్ కి వచ్చుంటే ఇవన్నీ ఉండేవి కాదుగా. పళ్ళు రాలి పూతాయి. ఏంటే కూసో ఎర్ర కోతి మొహంతారు. ఏ మర్యాదగా మాట్లాడు. ఎర్ర కోతిని నేను కాదరా, నల్ల పందివి నువ్వే. ఊర్లు లెగుస్తున్నాయి. సరిపోయిందా టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ నన్నే కొడతావే నువ్వు. నిన్ను సినిమాల్లో కాదే షార్ట్ ఫిల్మ్ కూడా రానివనే. నిన్ను గాని కృష్ణానగర్ రోడ్ల మీద అడుగు తినే పొజిషన్ కి తీసుకురాలేదు. నేను ఇండియాలో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ ని కాదు. నమస్తే బాబాయ్. టార్గెట్లు కాదు బావా, టాబ్లెట్లు. రోజుకి 60 కేసులైనా పట్టుకోవాలి. పోలీసు ఉద్యోగంలో చేరిన తర్వాత టాబ్లెట్లు వేసుకునే పరిస్థితి, టెన్షన్ తట్టుకోలేక. సరే ఫోన్ పెట్టి. ఎలా రామారావు, ఈ క్యారేజ్ డ్యూటీ మానేసి మా డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతావరా? వాడికేం తెలియదు బాబు. వాడికి తెలిస్తే బాగుండు బాబు. అది పిచ్చాదు బాబు. నేను మాట్లాడతాను బాబు. మీరు వెళ్ళిపోండి బాబు ప్లీజ్. మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను బాబు. మీరు కారు డ్యూటీలో పోలీసు ఎగిరి గుండెలు మీద తన్నాడు బాబాయ్. పాపం బాబాయ్ అతను. డబ్బుంటే ఏమైనా తీర్చా వాళ్ళు ఇస్తారా? ఆడెవడో నీకు తెలుసా? ఎవరైతే మనకేంటి బాబాయ్, పోలీసులు బాబాయ్. మనం ఆడి కమిషనర్ కొడుకురా బాబు. కమిషనర్ కొడుక కమిషనర్ కొడుకైతే ఇంకా బాధ్యత ఎక్కువ ఉండాలి బాబాయ్. ముందు కమిషనర్ ఫోన్ చేయి బాబాయ్, ఆయనకి చెప్పు బాబాయ్. పోలీస్ సర్వీస్ లో జాయిన్ అయ్యే ప్రతి వాడు ముందు ఆనెస్ట్ గాను స్ట్రైట్ గాను ఉంటారు. 10 years సర్వీస్ తర్వాత నాలా తయారవుతాడు. ఇది కూడా చెప్పలేదు బాబాయ్. నువ్వు కూడా ముందు పోలీస్ అవరా. అదేదో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది కదా, బాగా ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయ్యి అప్పుడు కనపడు. గొప్పగా నీ అబ్బా ఇంటికెలా బాబాయ్. రామారావు బాబాయ్, పోలీస్ జాబ్ లో కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే చావనన్నా చేస్తాను తప్ప నీలా మాత్రం తయారవను బాబాయ్. అడ్డంగా నుంచి
సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పురా సారీ సారీ తప్పురా ఎంత చిన్నవాళ్ళైనా వాళ్ళు మనుషులే కదా అలా ఇన్సల్ట్ చేయకూడదు ఇదిగో మన ఇంట్లోనే ఇలా జరిగితే అందరికి బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతాంగా 10 మంది ఇన్స్పైర్ అయ్యేలా బ్రతకాలి అయ్యో ఓకే టిఫిన్ చేశావా రైట్ స్నానం చేసి టిఫిన్ చేయి Yes, sir, we have zeroed in. He's from the UP Mafia, sir, connected. Intelligence report has come. We'll solve it soon, sir. Yeah. Okay, sir. Leave it here. Yeah. Hi. సార్ అలెగ్జాండర్ గురించి ఏమైనా తెలిసిందా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. ఏమయ్యాడు రాడు ఫోన్ కలవట్లేదు ఇంటికి రావట్లేదు నీతో ఏమైనా టెస్ట్ లో ఉన్నాడా నో సార్. అవును అది వాడు డ్రైవర్ పేరు సీతారాం కదా అవును సార్. వాడిని పట్టుకురండి ఐ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్ గెట్ సార్ నమస్తేనా. నువ్వేంట్రా ఇక్కడ కమిషనర్ గారు సీతారామన్ అర్జెంట్ గా ఆఫీస్ తీసుకురమ్మన్నాడు. ఎక్కడ? ఎక్కడ ఆడికే తెలియదు మరి ఎలాగన్నా? వాళ్ళ అమ్మాయిని అడిగితే కరెక్ట్ తెలుసు వాళ్ళ అమ్మాయి ఎక్కడ? వచ్చిందిరా రోజుకో డ్రెస్ లో వస్తుంది. ఈ రోజు ఏ డ్రెస్ లో వస్తాదో ఏంటో. రోజుకో డ్రెస్. అవురా బాయ్ దానికేంటి, సినిమా వాళ్ళు రోజుకో డ్రెస్ లో వస్తారంట. ఊరుకోండి, పిల్లకి దిష్టి తగులుద్ది. అన్నట్లు నిన్న ఏ డ్రెస్ వేసుకొని వచ్చింది? కసక్కుమన్న కౌబాయ్ పిల్ల డ్రెస్. ఏంటి కౌబాయే? కత్తిలా ఉంది. చమక్కుమన్న చేపల పిల్ల డ్రెస్. చేపల పిల్ల